నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం బడేటి సంటి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు ఎమ్మెల్యే గారు చండీ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ చండీ గారి నాయకత్వం వర్ధిల్లాలి తల్లికి వందనం పడిందా బాబుకేనా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా ఫస్ట్ పడిందా అది పడలేదా ఫస్ట్ బండకు చేయించుకోపోయి నీ బండకు చేయించుకున్నారు ఇది వరకు వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి స్వతంత్రం వచ్చింది మనకి ఇది మర్చిపోకూడదండి తల్లికి వందనం అని చెప్పాలి మీరు అంటే తల్లికి వందనం అని మర్చిపోయారండి కాబట్టి వాళ్ళు కూడా మర్చిపోయారు ఏం చేయాలి దేని వల్ల పడలేదు చేయించారా ప్రాసెస్ లో ఉందా ఆయన మా పార్టీలో తిరుగుతారంటే మా పార్టీ కాదన్నమాట నువ్వేమంటున్నావు మీ ఆయన గారు మీ పార్టీలో తిరుగుతున్నారంట అంటే కెమెరా అవసరం అప్పుడు ఎందుకు ఎంత 66 అంటే వచ్చే సంవత్సరం కొంత 26 రావాలి హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటే రావు మామూలుగా వచ్చే సంవత్సరానికి పెడతాం పత్తి వచ్చిన తర్వాత పెడతాం వచ్చే సంవత్సరానికి ఇది చివరి కల్లా వెళ్ళిపోతుంది శుద్ధ వాటర్ వచ్చినా మీరు వాడుకోండి మంచి నీళ్లు తాగడానికి ఆ నీళ్లు వాడుకోవద్దు 5 రూపాయలు క్యాన్ కొనుక్కుని వాడుకోండి బోర్ వాటర్ దగ్గరగా ఉంది కాబట్టి వాడుకోండి ఆ పంపు కోసం చూడమాకండి ఆ పంపు వచ్చినా ఆ నీళ్లు మీరేమి వాడేదంటే విస్తరించేసరికి మీరేమైంది ఇల్లు ఎక్కువైపోయినాయి మరి ఇల్లు ఎక్కువైపోయినాయి కాబట్టి నీళ్ళు అందరూ ఇప్పుడు పడుకోండి తాగే వాటర్ వాడాలి కొంచెం ఈ చివరి విలేజ్లు అన్నిటికీ మంచి పంపులకి 5 రూపాయలు క్యాన్ వాడుకోండి అందాక బోర్ వాటర్ వస్తుందంట కదా బోర్ వాటర్ బోర్ ఏమైనా రిపేర్ వస్తే చేస్తారు సంవత్సరంలో అందరికీ ప్రతి ఇంటికి పంపు వస్తుంది పైప్ లైన్ పెద్ద చేస్తారు ఇప్పుడు అది వచ్చినా మీకు 4 సరిపోద్దు 4 బిల్లు 5 బిల్లు వస్తాయి మళ్ళీ మీకు రాలేదని అంటారు
క్యాన్ వాటర్ తక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ ఉన్నాయి కాబట్టి మంచినీళ్ళు వాడుకోండి, ఈ వాడుకోండి. డ్రైన్ సమస్యలు చేస్తాం కానీ నువ్వు నా కాళ్ళ మీద పడుతుంటా బాగా ఏంటి రాయిస్తా, ఇల్లు రాయించి పెడతాను. నీకు పిల్లలు ఎవరన్నా ఉన్నారా? మరి నీకు ఇల్లు ఇస్తాను, నీ తర్వాత ఇల్లు ఎవరికి ఇస్తాం? మరి పెన్షన్ అన్ని వస్తున్నాయా? పెన్షన్ ఏం చేస్తా అందాక నువ్వు ఉండటానికి, నువ్వు ఉన్నంతకాలం ఉండటానికి ఇల్లు ఇస్తా, సరేనా? ఒంట్లోని బోనని ఉన్నారు, అది ఇస్తా. పెన్షన్ వస్తుందా? 6,000 వస్తుంది కదా, 4,000 శుభ్రంగా తింటున్నావా? వస్తుంది శుభ్రంగా, ప్రభుత్వం నీకు రుణం. ఖాళీ ఉంది విడివిడిగా కావాలన్నా దాంట్లో పెట్టారా? వచ్చిందా? వస్తే ఇప్పుడు కొత్త పెన్షన్ ఓపెన్ అయినప్పుడు పెడతారు, వచ్చేస్తుంది పెన్షన్ వస్తుంది. సదరన్ సర్టిఫికేట్ మీరు పెట్టి రెడీగా ఉంటే సరిపోతుంది. రేషన్ వస్తుందా? వస్తుందా? చదువుకున్న తల్లికి వందనం పడుతుందా? పడుతుందా? అన్ని పడినాయి కదా, ఇక పెన్షన్ రావాలి అంతేనా? అలా అది కూడా పడుతుంది. మంచినీళ్ళు వరకు 5 రూపాయల క్యాన్ తో ఈ సంవత్సరానికి ఇబ్బంది పడండి. కొత్త లైన్ వేస్తున్నారు, అందరికీ వస్తాయి. మీకు ఇక్కడ పైప్ లైన్ వేసినా అందరికీ సరిపోవు. బోర్ వాటర్ వాడుకోండి, వాడకానికి ఈ ఒక్క సంవత్సరానికి పెద్ద ఎక్కువ రేట్ ఏం కాదు, ఎక్కడికక్కడ ఇవి పెట్టాం కాబట్టి మంచినీళ్ళకి మీరు ఒకవేళ ఇవి ఉన్నా కాసుకుని తాగాలి. దాని బదులు ఆ గ్యాస్కి అయ్యే ఖర్చు దీంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక క్యాన్ కొనుక్కుంటే రోజుకి సరిపోతుంది. వస్తుంది వచ్చినప్పుడు పెడతారు, ఆటోమేటిక్ పెడతారు. ఓపెన్ అయినప్పుడు గుర్తుపెట్టు. పెన్షన్ వస్తుందా? ఎంత? 4,000 6,000 4,000. ఇంకా రేషన్ కార్డు ఉందా? ఏదమ్మా పెట్టుకోలేదు మీరు? కూరగాయలు బండా ఆవిడ అమ్ముద్దా? ఎక్కడెక్కడ అమ్ముద్దా? నువ్వు రేపు పొద్దున్న 11ంటికి ఆఫీస్కి రా, ఈ కాయగూరలు బండి ఇప్పిస్తా. ఆ బండి వాళ్ళకి ఇచ్చి ఈ బండి వాడు. నువ్వు మీ ఆవిడ అడగల, నువ్వు అడిగావు కదా, అందుకే ఇచ్చే బండి శాంక్షన్. ఇది రోడ్డు పర్మిషన్ తీసుకుంటే కానీ మనం వేయలేము. ఇప్పుడు ఇది మీకు రోడ్డు కాదు, బలవంతంగా వేసాం. ఆవిడ ఇస్తేనే కానీ వాళ్ళ అబ్బాయి ఇవ్వాలి, ఇస్తేనే కానీ మనం వేయలేము. ఇప్పుడు వాళ్ళ మనవడు ఉన్నాడు, అడుగుతాను, అడిగి చెప్తాను. కనీసం స్తంభం కూడా పడిపోయినట్టుంది సార్. అది బానే ఉంది. కమలుద్దీనా వేరే కార్డు, మీరు వేరే కార్డా? వాళ్ళు ఉన్నారా? పండియ తల్లికి వందనం. రన్ని పండుగ రోడ్డు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తే సరే నేను వ్యాపిస్తాను. రోడ్డు సంగతే కనిపిస్తాయా? పాటలు కూడా వార్తలు చూడు, మిగతా అప్పుడు నెక్స్ట్ వచ్చి నువ్వు చూసుకో. అంతే కదా, దాంట్లో నిండిపోయింది. ఎన్ని అప్పుడు దిస్తున్నప్పుడు అసలు వేయకూడదు.
మీకు ఒకటి చెప్పి తాగునీరు అనేది కాదు, ఇది మీకు వచ్చేసరికి ఇది వస్తాయి 100 రూపాయలు రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. అది పెట్టి కాలంలో ఏమో స్లోప్ సరిగ్గా లేకపోవడం వల్ల నరకం అంటే చూస్తున్నాం. మీరు ఎప్పుడన్నా ఆ టైంలో వస్తే కూడా రండి, సరిగ్గా నీట్గా లేదు, సిమెంట్ బొత్తులు పడిపోయి లోపల. మీ అమ్మ ఒకటేనా? నీకెంత వయసు? పోదేం పోదు, పెన్షన్ పోదు. 55 ఏళ్ళ వరకు ఇస్తారంట. నీకు కార్డు సెపరేట్, నీ పెన్షన్ నీకు వస్తుంది. వీళ్ళకి కార్డు సెపరేట్ వస్తారు, అది లైన్ లో ఉంది, మీకు ఇస్తారు. దాంట్లో వేయించుకోకూడదు. మేము సమస్యల మీద వచ్చేదే పెన్షన్, మీకు కొత్త పెన్షన్ పెట్టాలి. శాంక్షన్ అయితే శాంక్షన్ అవుతుంది, లేదంటే అంటే భర్త చనిపోయిన వాళ్ళే ముందు ఇస్తున్నారు. కొత్తగా మళ్ళీ ఇదివరకు పెన్షన్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళే మళ్ళీ పెట్టాలి. ఎవరు చెప్పారు మీకు? ఎవరో ఫలానా వాళ్ళని చెప్పు. రేపొద్దున్న వెళ్ళి నాకు ఫోన్ చేసి మీకు మళ్ళీ మీరు అప్లై అయినప్పుడు ఆల్రెడీ పెట్టింది ప్రాసెస్ చేస్తే చేస్తారు. డబ్బులు పడిపోవడం కాదు, మీకు శాంక్షన్ అయిపోవడం అది అనేది ఏం లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేశారు, అది అప్లోడ్ అయ్యి ఉంది. ఒకవేళ మీకు ఎవరైనా భర్త చనిపోయి ఉంటే వాళ్ళకి శాంక్షన్ అయిపోయింది, వాళ్ళకి లిస్టు డబ్బులు రిలీజ్ అవ్వాలి. అంటే మీకు కాదు, వాళ్ళకి రిలీజ్ అవ్వాలి, మీది కాదు. మీరు మళ్ళీ ఫ్రెష్గా పెట్టవలసిన వస్తుంది, లేకపోతే అది పెట్టింది శాంక్షన్ అయిన తర్వాత కానీ డబ్బు. మీరు అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది కట్టుకోవాలి, మీరు కట్టుకునేటప్పుడు డ్రైన్ కట్టుకోవచ్చు. బాబా ఇటు తిరుగు. లేదు ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ ఎక్కడ మార్నింగ్ లో పట్ట కట్టించుకో, మీరు కట్టించిద్దాం, ఇస్తాను నీకు ఇస్తాను. అరే ఈ ఫోటో తీసుకునేటువంటి ఫ్రేములు కావాలంటే పట్టుకున్న పంపించుకో. కాలువలు లేవు కావటం వల్ల మునిగిపోతుంది. కాలువలు ఉంటే మునగదు కదా. కాలువ కట్టానండి, ఆల్రెడీ కట్టినట్టు ఇచ్చారు. జైకర్ గారు అని కార్పొరేటర్ గారు ఉన్నారు, ఆయన కట్టించారు. ఉన్నారు వాళ్ళు ఉండబట్టి. స్థలమో కాదో చూపించాలి. నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర ఉంది కాగితం. తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా మరి ఇవాళ రోజు ఏదైతే తిరుగుతున్నామో ఈ రోజున ఏలూరు నియోజకవర్గం 5వ డివిజన్లో తిరగటం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వంగా పథకాలు అందరికీ కూడా వస్తున్నాయి. ఏదైతే కొత్త పెన్షన్లు కొంతమందికి ఏదైతే పాత గవర్నమెంట్లో ఆగిపోయినాయో వాటి గురించి ఆల్రెడీ రేపు ఆగస్టులో అసెంబ్లీలో జరిగే దాంట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ప్రతి చోటన ఉన్నట్టే డ్రైన్ల సమస్య, ఎందుకనంటే విలీనమైన పంచాయతీల్లో ఆ రోజున డ్రైన్లు కానీ రోడ్లు కానీ మరి సరిగ్గా నిర్మించకపోవడం వల్ల ఇప్పుడు ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్ కూడా నిర్మించకపోవడం వల్ల ప్రతి సందులో కూడా డ్రైన్లు ఆ విధంగానే ఉండిపోయినాయి. ఆ డ్రైన్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్నీ కూడా వచ్చే సంవత్సరం ఒక్కొక్కటిగా మేము నోట్ చేసుకోవడం, ప్రతి డివిజన్లో తిరగటం వల్ల అవి కూడా మాకు తెలుస్తున్నాయి. వాళ్ళు ఏదైతే వర్షాకాలంలో ఇబ్బంది పడే డ్రైన్లన్నీ కూడా
మరి సరి చేయడం జరుగుద్ది. అలాగే కొత్తగా ఏదైతే కొత్త డ్రైన్లు వేయవలసి వచ్చినాయో అక్కడ కూడా వాళ్ళు ఏదైతే కల్వర్ట్ల మీదకి వచ్చారో అవి కూడా తీసేయమని అంటున్నారు. ఎందుకంటే డ్రైన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా కట్టేసుకున్నాం అని చెప్తున్నారు. అవి కూడా తీసి వాళ్ళకి ఏది ఇబ్బంది లేకోకుండా చేయడం అనేది జరుగుద్ది. వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన ఉంది. ఇక్కడ నిన్న ఒక డివిజన్లో అవగాహన లేదు, కానీ ఇక్కడ ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది. ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అవి మటుకు ముందు క్లియర్ చేయమని చెప్తున్నారు. డెఫినెట్గా అవన్నీ కూడా వెరిఫై చేయమని ఒక్కొక్కటి ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. కరెంటుకి సంబంధించి ఏదన్నా సరే లైట్ కానీ పోల్ కానీ ఇమీడియట్గా వేయడం జరుగుతుంది. డ్రైన్లకు సంబంధించి మరి నిధులు కొంత కొరత ఉంటుంది కాబట్టి అవి కూడా ఉడాదారా కొన్ని డ్రైన్లు వేయడానికి ప్రతిపాదనలు పెడతాం జరిగింది. దాని ద్వారా ముందు ఏదైతే మేజర్ డ్రైన్స్ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది జరుగుద్ది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఆ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ కూడా స్థానిక నాయకులతో పాటు సచివాలయ సిబ్బందిని అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మేయర్ గారు కానీ అన్నీ కూడా తిరిగి చూడటం జరిగింది. ప్రతి విషయంలో కూడా కూలంకుషంగా నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఎవరికి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా మళ్ళీ మేము వచ్చే నాటికి ఎప్పుడైతే 3 నెలలకు వచ్చినా 4 నెలలకు వచ్చినా వాళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేసి చూపించారో అందులో సమస్యలు ఇమీడియట్గా క్లియర్ చేయగలిగిన అన్నీ కూడా చేసి వాళ్ళకి అప్పచెప్తామని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున స్థానిక 5వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు ఏలూరు వారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఈడా చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు మేమందరం కూడా వచ్చి ప్రజల వద్దకి అన్ని సమస్యలు కూడా తెలుసుకుంటూ తీర్చగలిగినటువంటి సమస్యలు తక్షణమే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారుల చేత తక్షణమే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాము. మరి ఏదైతే తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అట్లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా రెక్టిఫై చేసే దిశగా మరి చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే ప్రధానంగా ఇది విలీనము కార్పొరేషన్లో కాబడినటువంటి గ్రామం కాబట్టి మరి ఇక్కడ డ్రైన్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఎందుకంటే పూర్వం ఇదివరకు ఎలా పడితే అలాగా ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. దాన్ని మరి ఏ విధంగా రెక్టిఫై చేయాలన్నది అధికారులతో ఈ డ్రైన్ వ్యవస్థ అంతా కూడా పటిష్టం చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇప్పుడు తిరిగాం కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఉన్నదన్నది అధికారులకు కానివ్వండి, శాసనసభ్యుల వారికి కానివ్వండి, మాకు కానివ్వండి, మా అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నది కాబట్టి వచ్చే సంవత్సరానికల్లా తాగునీటి వ్యవస్థని మెరుగుపరుస్తూ డ్రైనేజీ వ్యవస్థని చక్కదిద్దుతామని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చలో చలో चलो 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.